హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జనరల్గా నన్ను ఎక్కువ మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ మీకు ఒకటి అడుగుతున్నాను. అమ్మ, మీ బాప బరువు తక్కువ ఉంది, లేకుంటే మీ బాబు బరువు తక్కువ ఉంది అనగానే సార్ బలం టానిక్ రాయరా అంటారు. యాక్చువల్గా బరువుకి మనం వేసే మల్టీవిటమిన్ సిరప్స్ కో టానిక్స్ కో సంబంధమే లేదమ్మా. బరువు పెరగాలన్నా, న్యూట్రియంట్స్ మంచిగా అందాలన్నా ఫుడ్ కరెక్ట్ అమ్మా. ఫుడ్ ఈస్ ద రైట్ థింగ్. మల్టీవిటమిన్ ఈజ్ జస్ట్ సపోర్ట్. 80% ఆఫ్ 90% ఆఫ్ ఎనర్జీ క్యాలరీస్ కానీ ఇవన్నీ ఫుడ్ ద్వారా వస్తాయి. ఈ మల్టీవిటమిన్ సిరప్స్ మీకు కేవలం 10% 20% మాత్రమే మేలు చేస్తాయండి. చాలా మంది తెలియక ఫస్ట్ 1 year లోనే బెల్లం పాలు, షుగర్ వేసిన పాలు తాపుతున్నారు. యాక్చువల్ గా బర్రె పాలు గాని, ఆవు పాలు గాని, బెల్లం గాని, ఏవి కూడా సాల్ట్ గాని ఏవి కూడా ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్ లో వాడకూడదమ్మా. 2వ సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ 12 months అయితే ఇవి అసలు యూజ్ చేయకూడదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, బరువు తక్కువ ఉన్న వాళ్ళందరికీ మల్టీవిటమిన్ వల్ల బరువు పెరుగుతారు అనేది అబద్ధం. అదే కరెక్ట్ అయితే చాలా మంది ఫుడ్ తినడానికి కూడా టైం లేనంత బిజీ ఉన్న చాలా మంది తినడం మానేసి మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటూ బతుకుతారు. యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే బరువు తక్కువ ఉన్నదంటే కారణం మీరు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేరో, లేకుంటే మీరు సరిగ్గా కేర్ తీసుకోవట్లేరు అనే కానీ మల్టీవిటమిన్ సిరప్ సరిగ్గా పనిచేయట్లేదనో, లేకుంటే మల్టీవిటమిన్ సిరప్ ఇంకా కాస్ట్లీ కొనుక్కోవాలని మాత్రం అనుకోకండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.